ఎత్తిపోయిన పార్టీ గురించి మాట్లాడే పరిస్థితి నాకెక్కడ ఇలాగా దిగజారు లేను నేను. కానీ ఇంకొక విషయం చెప్పాలి అధ్యక్ష, మళ్ళీ చెప్తే వీళ్ళు ఏమైనా బాధపడతారేమో అని అనుకుంటున్నాను. ఏం బాధ లేదు కదా. మరి మా ఎల్ఓపి గారు అయితే పెద్ద ఆయన నా గురించి కూడా కొంచెం మంచి మాటలు చెప్తూ చొరకలేస్తూ పోయాడు. నేను కూడా చెప్పాలి కదా అధ్యక్ష. అలాగే అంతర్వేది రథాన్ని దగ్ధం చేస్తే రిపోర్ట్ ఏమిచ్చారు అధ్యక్ష? ఆనాడు ఉన్నటువంటి మీ తాబేదారులైన పోలీస్ అధికారులు అక్కడ తేనెటీగల తొట్టి ఉందట. ఎవరో పోయి తేనెటీగల తొట్టికి నిప్పు పెడితే ఈ రథం కాలిపోయింది. ఇప్పటికీ ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. తేనెటీగలు దొరకడం లేదు అధ్యక్ష. దొరికితే విచారిద్దామంటే పోలీసులకి దొరకడం లేదు. కాబట్టి ఈ తేనెటీగల్ని తరిమేసే పని ప్రజలు చేశారు. కొండబెట్టకుంట నెల్లూరు జిల్లా అధ్యక్ష, కావలి నియోజకవర్గం దగ్గరలో రథం అధ్యక్ష తగులుబడిపోయింది. ఎందుకు తగులుబడిపోయింది? విచారణ చేయమంటే ఒక తాగుబోతు తాగి చలిగాచుకుంటుంటే ఆ నిప్పుకి రథం కాలిపోయింది. వీరి పాపాలు ఎన్నని చెప్పేది అధ్యక్ష. ఎన్ని చెప్పమంటారు నన్ను? చెప్పడానికి తమరు సమయం ఇస్తే చెప్తాను అధ్యక్ష. కానీ చాలా ఎక్కువ ఉండి నేను రాజీనామా చేయాలా? చేస్తా అధ్యక్ష. ఆడున్న వాళ్ళందరూ రాజీనామా చేయాలి. ఇంతటి తప్పుడు నిర్ణయాలతో 5 సంవత్సరాలు హిందూ ధర్మాన్ని కాలరాచినటువంటి వ్యక్తులు వాళ్ళు అధ్యక్ష.